ఈరోజైతే మనం చికెన్ కర్రీ తయారు చేసుకోవడం మీకు చూపిస్తాం. చికెన్కి 3 గంటల నూనె తీసుకుంటున్నాం. ఆయిల్ పోసుకోవాలండి, అట్లా ఏం లేదు. తగినంత ఉల్లిపాయలు వేసుకోవాలి, 2 గుప్పళ్ళు వేసి అక్కడికి మెంతం కూర కట్ చేసుకోవాలండి. మేతి చికెన్ చేస్తున్నామండి. ఇప్పుడు మెంతం కూర కట్ చేసుకొని ఇందాక నేను రెడ్గా అవుతుంది. అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసిన మెంతం కూర ఉందండి, ఇంతకుముందు కట్ చేసిన మెంతం కూర ఉల్లిపాయ వేసుకోవాలి తగినంత. అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత ఇంకా ముందుకు తెచ్చుకున్న బిల్లింగ్ పై నుంచి ఇందాక పెట్టానండి మీకు మెంతం కూర చికెన్ వేసేసుకున్నాం. అంతా పసుపు వేసుకోవాలి. చికెన్ వేసేసుకున్నాం. చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. టమాటా కట్ చేయడం కూడా చేతి మీద వేసి కలుపుకుందాం. చికెన్ కలుపుకున్నాం. తగినంత ఉప్పు వేసేసుకొని తగినంత 1 స్పూను కారం వేసేసుకోవాలి. కొంచెం మనం కలుపు 5 నిమిషాలు అట్లా. టమాటా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం కలుపుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ ఆపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలిపిన తర్వాత మనం టమాటా ఉడకంత వరకు పెట్టుకోవాలండి. కాస్త నీళ్ళు కొబ్బరి పొడి అండి, గరం మసాలా వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకున్నాం కదండి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకున్నాం. ఇందాక 1 స్పూను. మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం మూత వేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ తీసేసుకోవాలి. అయిపోయింది. ఇంకా ధనియాల పొడి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక పైనుంచి వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలండి. ఇది ఇందాక వేసుకున్నాం కదా మెంతం కూర. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. మెంతి చికెన్ రెడీ అయిందండి. ఇప్పుడు మెంతి చికెన్ రెడీ అయిపోయిందండి. తిని చూడాలి, టేస్ట్ చూడాలండి. ఇప్పుడు